నమస్తే, వెల్కమ్ టు లియో. నేను మీ జగన్. మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే అండి. నమస్తే. అయితే వెంకట్ రెడ్డి గురించి అందరికీ తెలిసిందే. వైసీపీకి సంబంధించినటువంటి ఒక ఏ పొజిషన్ ఉన్నాడది తెలియదు, కానీ మొత్తానికి వెంకట్ రెడ్డి అయితే ఖచ్చితంగా మీడియా ముందు, సోషల్ మీడియా ముందు తను వచ్చి మాట్లాడే మాటలు మనం చూస్తూ వస్తున్నాం. కానీ స్థాయి మరిచి, తనకున్నటువంటి ఒక స్థానాన్ని కూడా మరిచి మాట్లాడిన మాటలు ఏంటి అనేది వినే ముందు, సేమ్ ఇదే సాక్షి ఛానల్ సంబంధించి గతంలో కేఎస్ఆర్ ఉన్నప్పుడు యాజ్ యాంకర్ గా ఎవరైతే మనం చూసాం, కృష్ణరాజు అనేటువంటి ఒక అతను తీసుకొచ్చి అమరావతి మహిళల్ని వేశ్యలతో పోల్చాడు. దాని మీద కేసు అయింది, జైలుకు కూడా వెళ్ళేసి వచ్చారు. అయినా సిగ్గురా అన్నటువంటి ఒక సాక్షి ఈరోజు అసలుకి వాళ్ళకి సంబంధం లేనటువంటిది, వాళ్ళు చూడనటువంటిది, వాళ్ళు విననటువంటిది ఇలాంటి మాటలను ఎలా తీసుకోవాలి? సో ఒకసారి మీ విశ్లేషణ అంటే వినేది ముందు ఒకసారి వెంకట్ రెడ్డి ఏం మాట్లాడాడు పార్ట్స్ గా దీని మీద చూద్దాం. చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో చంద్రబాబు నాయుడు గారికి కూడు కూడా పెట్టట్లేదు అని చెప్పి బయట వార్తలు తెలుగుదేశం వాళ్ళే మాట్లాడుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో నారా లోకేష్, భువనేశ్వర్ గారు, బ్రాహ్మణ్ గారు ఇంట్లో ఇబ్బంది పెడుతున్నారు, తెల్లారగట్ట వచ్చి సోఫాలో పడుకుంటున్నాడని. సో టీడీపీ కార్యకర్తలు చాలా మంది అనుకుంటున్నారంట. సో మీరు కూడా పార్టీకి సంబంధించిన వాళ్ళు కాబట్టి నిజంగా మీరు అలాంటి మాటలు అనుకుంటున్నారా, లేదా నిజంగా ఎందుకు వెంకటరెడ్డి మాటలు మాట్లాడుతున్నారంటే ఏం చెప్తారు? ఇక్కడ నారా వారి ఫ్యామిలీ, అటు నందమూరి వారి ఫ్యామిలీ రెండు కలిస్తేనే ఈ రోజున చూస్తున్నాం మనం. బ్రాహ్మణి గారు కానివ్వండి, లోకేష్ గారు కానివ్వండి, ఒకవైపు భువనేశ్వరి గారు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి. మరి వీళ్ళందరూ కూడా ఎప్పుడు ఎక్కడా కూడా చరిత్రలో మనం ఎప్పుడు కూడా వినలేదు ఫ్యామిలీ అంటే ఎలా ఉండాలి అంటే ఇదిగో ఇలా ఉండాలి బంగారు కుటుంబం లాగానే మనం ఎన్నోసార్లు ఎన్నో సందర్భాల్లో చూసాం. కానీ కొంతమంది పనికి మాలిన బ్యాచ్ ఏదైతే ఉందో వాళ్ళు మాట్లాడుతున్న మాటలు అంటే ఇంకా వాళ్ళకి దేంతో పోల్చాలి, ఏ విధంగా తిట్టాలి కూడా అర్థం కాని పరిస్థితి. ఈ రోజున ఇంత నీచంగా దిగజారిపోయి, అంటే ఈయన సోఫాలు దుడుస్తున్నాడా, లేకపోతే వాళ్ళ ఇంట్లో కంచాలు కడుగుతున్నాడా, లేకపోతే ఇంకేదైనా పాకీ పనులు చేస్తున్నాడా, అదే ఈ రోజున చెప్పాలి. ఎవరింట్లో ఏం జరిగింది అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి పడుకొని కలలగనమంటే ఇక్కడ ఇతను కథలు చెప్తున్నాడు, అందులో కట్టు కథలు చెప్తున్నాడు. ఆ కట్టు కథలు ఏంటంటే ఇప్పుడు అతను మాట్లాడిన మాటలు మళ్ళీ మనం దాన్ని వినలేము, చెప్పుకోలేము. కానీ ఇక్కడ ఒకటి మాత్రం వాస్తవం అండి, ఇతను చెప్పిన కట్టు కథలు కాదు కానండి, నిజమైన కథ ఏంటి అంటే రోసయ్య గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, వైఎస్ విజయలక్ష్మి గారు స్వయంగా నాతో చెప్పారు జగన్మోహన్ రెడ్డి ఇక్కడ రావటానికి ఇష్టపడడు రాజశేఖర రెడ్డి గారని. మరి వీళ్ళ అసలు దగ్గరగా జగన్మోహన్ రెడ్డి గారికి రాజశేఖర రెడ్డి గారికి ఉన్న వ్యక్తి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు. మరి ఆయన చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే వాళ్ళ నాన్న ఎప్పుడు ఇష్టపడడు ఆంధ్ర రావటానికి, హైదరాబాద్ రావటానికని. ఇన్ని రకాలుగా అసలు ఎంగిలి కంచంతో తండ్రి కొట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డిది, అది చెప్పాలి కదా. బాబాయిని గొడ్డలతో రపరపా నరికిన చరిత్ర జగన్మోహన్ రెడ్డిది, అది చెప్పాలి కదా. మరి భారతీ రెడ్డి గారు వాళ్ళ ఛానల్లోనే వాళ్ళ ఆడపడుచు చీరల గురించి, ఆవిడ క్యారెక్టర్ గురించి మాట్లాడితే ఒక్క మాట కూడా మాట్లాడిన ఆవిడ ఈ రోజున ఆవిడంటే అంటే ఏమనలేదు ఎవరు కూడా, రాజకీయాల్లో రంగప్రవేశం చేయబోతుందనే కదా మాట్లాడారు. వాస్తవం కూడా అదే కదా. 3 రకాలుగా ఆవిడ ఎంక్వైరీ చేస్తున్నారనేది వాస్తవం, ఎవరెవరితో ఫోన్లు మాట్లాడింది అనేది వాస్తవం. దాన్ని వదిలేసి ఈ రోజున ఇట్లాంటి వంకర మాటలు మాట్లాడే వాళ్ళని దేంతో కొట్టాలి ఫస్ట్? ఇంకా చాలా మాట్లాడాలి, ఒకసారి పూర్తి స్థాయిలో మనం మీ సోషల్ మీడియాలోనే వస్తున్నాయి, మరి దాని మీద నువ్వు ఎందుకు వార్తలు రాయట్లా? ఏదైతే రామారావు గారికి ఎలా వెన్నుపోటు పొడిచారో, వెన్నుపోటు పొడిచినప్పుడు చంద్రబాబు నాయుడు గారితో పాటు భువనేశ్వర్ గారు, బాలకృష్ణ గారు అందరూ భాగస్వాములుగా ఉన్నారు. అలానే ఇప్పుడు మీకు కూడా వెన్నుపోటు పొడిచి కుర్చీని లాక్కొట్టి. సో ఇక్కడ మాట్లాడుతుంది ఏంటి అంటే బాలకృష్ణ గారు కావచ్చు, భువనేశ్వర్ గారు కావచ్చు, అంటే సొంత తండ్రికి సంబంధించినటువంటి దాన్ని కూడా వెన్నుపోటు అని చెప్పేసి కాదని చెప్పి సొంత కుటుంబీకులు చెప్తుంటే వెంకట్ రెడ్డి ఎవరు చెప్పడానికి? అది కాక వెన్నుపోటు పొడిచేటప్పుడు పక్కనట్టుగా మాట్లాడుతుంది. దీన్ని ఎలా చూడాలంటారు? అసలు ఇతను మాట్లాడే మాటలు అసలు ఆ టైంలో ఎక్కడున్నాడు వెంకటరెడ్డి? ఎవరు చెప్తే తెలిసింది వెంకటరెడ్డికి? అంటే లక్ష్మీ పార్వతి చెప్పిందా? లక్ష్మీ పార్వతి ఏ విధంగా ఎవరికి వెన్నుపోటు పొడిచింది అనే విషయాన్ని చెప్తే దాన్ని అంటే నా స్టైల్లో నేను చెప్తాను అన్నట్లు చెప్తున్నాడా? అంటే వీళ్ళు దేన్నైనా సరే మార్చి ఈ విధంగా అంటే వీళ్ళకి అసత్యాలు చెప్పటం, రాయటం, జనంలో ప్రచారం చేయటం, విషం జిమ్మటం, బురద జల్లటం అలవాటు. అది వీళ్ళు ఇంకా అదే పీల్చుకుంటూ అదే తింటూ బ్రతుకుతున్నారు కాబట్టి అవే మాటలు మాట్లాడుతున్నారు అనేది ఇక్కడ నిజంగా ఈ రోజున మరోసారి నిరూపించుకున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు. సాక్షి ఛానల్. ఇక్కడ ఇంకొక విషయం, అసలు వెంకటరెడ్డి అనే వ్యక్తి ఆ టైంలో అసలు పుట్టాడా? ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిచారని చెప్తున్న వెంకటరెడ్డి ఆ టైంలో ఏం చేస్తున్నాడు, ఎక్కడున్నాడు? మరి వాళ్ళ ఇంట్లో కార్లు ఏమైనా దుడుస్తున్నాడా, లేకపోతే టేబుల్ ఏమైనా దుడుస్తున్నాడా, లేకపోతే ఇల్లు ఏమైనా క్లీన్ చేస్తున్నాడా?
చెప్తే దాన్ని బట్టి నువ్వు ఎప్పుడు విన్నావు, ఏ విధంగా విన్నావు, ఆ కథ పూర్తిగా చెప్పని చెప్పేసి అడిగి చెప్పించుకోవచ్చు. మరి దానికి ఇదే మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఆల్రెడీ డిస్కషన్ నడుస్తా ఉంది, దీని మీద రోజు ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి అంటున్నారు. మరి ఈ వార్త కూడా నువ్వు రాయాలి కదా. మీరు ఇంతసేపు మాట్లాడిన దాంట్లో నాకు అర్థం కాని విషయం ఏంటి, చంద్రబాబు నాయుడు గారు ఏదో ఇబ్బంది పడిపోతున్నారు ఫ్యామిలీలు, ఎక్కడ మీ వార్తలు, ఎక్కడ సమాచారం? ఎక్కడేంటి సార్, ఆంధ్రప్రదేశ్ రాధాకృష్ణ అంతకుముందు అనేక సందర్భాల్లో రాశారు, మధ్యలో సెటిల్మెంట్లు చేసి సో ఆంధ్రజ్యోతిలో నిజంగా మీరు రోజు పేపర్ ఫాలో అవుతారు కాబట్టి ఇలాంటి వార్తలు ఎప్పుడైనా చూసారా? సో దీనికి సంబంధించి సెటిల్మెంట్ చేశారని చెప్పి అంటున్నారు. ఎవరు వచ్చి సెటిల్మెంట్ చేశారు? సో దాన్ని నిజంగా వెంకటరెడ్డి చూశాడా? నిజంగా ఇప్పుడు ఒక చట్టం కూడా తీసుకొస్తున్నారు, ఏదైతే ఆధారాలు లేకుండా అవాస్తవాలు మాట్లాడితే కేసు తప్పదని చెప్పి. సో ప్రముఖంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి గురించి ఆయన ఇప్పుడు అంటే గతంలో ఒకవేళ మాజీ ముఖ్యమంత్రి అయి ఉంటే వాళ్ళ హయాంలో మాట్లాడితే అది వేరు. ఎంత ధైర్యంగా ఇప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. లోకేష్ గారి గురించి కావచ్చు, చంద్రబాబు నాయుడు గురించి కావచ్చు, భువనేశ్వరమ్మ గారి గురించి కావచ్చు, అదే బ్రాహ్మణి గారి గురించి. సో ఎలా తీసుకోవాలంటారు? ఇక్కడ ఇతను మాట్లాడుతున్న మాటల్లో ఆంధ్రజ్యోతి గురించి మాట్లాడుతున్నాడు. గతంలో దేవతల రాజధాని అమరావతి అన్నప్పుడు కూడా కాదు, వేశ్యల రాజధాని అన్నప్పుడు కూడా పేపర్లో చూసి మాట్లాడామని చెప్పారు. అంటే ఏదో పేరు పెట్టేసి దాంట్లో పేపర్లో రాశారని చెప్పేసి ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడే వాళ్ళని ఏం చేయాలి అంటే కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నట్లుగా మరి చూసాం. అతను జైలు పాలవటము, క్షమాపణలు చెప్పటం, కృష్ణరాజే స్వయంగా ఎవరు చెప్తే నేను చెప్పానని చెప్పటము. ఇప్పుడు కూడా ప్రతి ఒక్క టీడీపీ కార్యకర్త ముందుకొచ్చి ఎవరైతే ఈ కారుమూరి వెంకటరెడ్డి ఉన్నాడో ఎందుకు మాట్లాడుతున్నాడు, ఆధారాలు ఏంటి, లేకపోతే కేసులు పెట్టాలి. ప్రతి ఊర్లో కూడా పోసాని కృష్ణమురళిని తిప్పినట్టు ప్రతి పోలీస్ స్టేషన్ తిప్పితే గానీ ఇట్లాంటి వాళ్ళ నోర్లు మూతపడవు అనేది మాత్రం వాస్తవం. సో ఇంకా చాలా మాట్లాడాడు, ఒకసారి చూద్దాం. అత్తాకోడలు అంతకుముందే విడిపోయారు, అత్తాకోడలు విడిపోయినాక మళ్ళీ ఇప్పుడు అత్తాకోడలు కలిసి సీఎం కుర్చీ కోసం ఏదైతే చంద్రబాబు నాయుడు గారిని దించాలి, నీకు వయసు అయిపోయింది, నువ్వు ఏది పడితే అది మాట్లాడుతున్నావు, ఇంకా రేపు పొద్దున మళ్ళీ జగన్ గారు అధికారంలోకి వస్తే జీవితంలో లోకేష్ అనేవాడు ఎమ్మెల్యేగా కూడా గెలవడం, ఇప్పుడే ఏదో ఒకటి 2 ఏళ్ళు, 1 సంవత్సరం, 3 ఏళ్ళు ఇప్పుడు ఇచ్చేస్తే కనీసం మాజీ ముఖ్యమంత్రి అన్నటువంటి హోదా అన్న ఉంటుందని చెప్పి అంటాం. సో ఇక్కడ వెంకటరెడ్డి మాట్లాడుతున్న మాటలు చూసుకుంటే ఖచ్చితంగా వయసు అయిపోయింది కాబట్టి ఏం మాట్లాడుతున్నాడు కూడా అర్థం కాకుండా మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. ఏం మాట్లాడారని ఏమన్నా గమనించారా? అదేవిధంగా ఇప్పుడు ఒకవేళ సగంలో దిగిపోయి నారా లోకేష్ గారిని ముఖ్యమంత్రిగా పెడితే రేపొద్దున మళ్ళీ వస్తే మళ్ళీ సేమ్ అదే స్టేట్మెంట్ ఇస్తున్నాడు, ఈసారి వస్తే మేము మళ్ళీ 30 సంవత్సరాలని. సో మళ్ళీ మాజీ ముఖ్యమంత్రి హోదా అన్న ఉంటుందని చెప్పేసి అని మాట్లాడుతున్నాడు. సో ఎలా తీసుకోండి, నిజంగా నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి వస్తాడా? మధ్యలో నిజంగా సగంలో చంద్రబాబు నాయుడు దిగిపోతారంటే ఏం చెప్తారు? ఇక్కడ ఒకటండి, ఇతను మాట్లాడే మాటలు ఫస్ట్ అర్థం లేని మాటలు. అంటే కుక్క అరిస్తే ఇట్లాగా మాట్లాడతారని గతంలో మనం ఎన్నోసార్లు సందర్భాల్లో చెప్పుకున్నాం. ఈ రోజు ఇతను మాట్లాడుతున్న మాటలు ఎప్పుడో జగన్మోహన్ రెడ్డి ఏదో అవుతాడు అనుకుంటున్నాడు. అయ్యేది లేదు, వచ్చేది లేదు, చచ్చేది లేదు. ఎందుకంటే నీళ్ళు లేని బావి చూసుకుని అందరూ దూకటం తప్పించి చేసేది ఏది లేదు. వీళ్ళు ఈ రోజున జైలుకు పోకుండా ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేయాలో, ఎన్ని రకాల ఇబ్బందులు పడుతున్నారో చూస్తున్నాం. ఇక్కడ ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడేటప్పుడు గతంలో కూడా అసెంబ్లీ సాక్షిగా ఇట్లాంటి పిచ్చి వాగుడే వాగాడు అందరూ. ఆ వాగిన వాళ్ళందరూ ఎక్కడున్నారో కూడా చూసాం. ఇప్పుడు ఏ విధంగా లెంపలు వేసుకుంటున్నారో కూడా చూస్తున్నాం. ఆయన ఒక విజనరీ లీడర్ గా, ఒక గొప్ప శ్రామికుడుగా రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనతో ఎప్పుడు కూడా రాజకీయాలు అనేది అసలు ఆయన చెయ్యలేదు. అంటే నిజంగానే బ్రాహ్మణి గారు, అదే విధంగా చూసుకుంటే భువనేశ్వరి గారు కొడుకు కోసం లేదా భర్త కోసం సీఎం సీట్ దిగిపోవాలి, లేదంటే నీకు కూడు లేదని చెప్పి పక్కన పెట్టారని చెప్పి మాట్లాడుతున్నాడంటే ఎలా మాట్లాడుతున్నాడు, ఏ ఆధారాలు పెట్టి మాట్లాడుతున్నారు? వాస్తవానికి జార్జ్ రెడ్డి గారి భార్య భారతిరెడ్డి గారు అయితే దాన్ని అనుకోకుండా ప్రచురించినందుకు దాన్ని సరిదించుకొని మళ్ళీ ఈనాడు రాసుకుంది వార్త. ఇప్పుడు నిజంగా దీన్ని ఏం చేయాలంటారు? గతంలో అమరావతి మహిళలందరూ కూడా వేసారన్నాడు. ఇప్పుడు ఈ స్టోరీ గురించి టీడీపీ తరఫున మీరేం చేయబోతున్నారు? ఒకటండి, ఇక్కడ ప్రతి ఒక్కరూ కేసు నమోదు చేయాలి. ఖచ్చితంగా ఇట్లాంటి మాటలు మాట్లాడకుండా వీళ్ళకి కఠినంగా బుద్ధి చెప్పాలి. అదే విధంగా వీళ్ళు ఏదైతే ఇట్లాంటి పిచ్చి మాటలు అంటే ఏనుగులు వెళతంటే కుక్కలు మరుగుతాయి అన్నట్లుగా ఉంది ఈ రోజున. ఎందుకంటే వీళ్ళు మాట్లాడే మాటలు ఏనుగులు వెళతంటే కుక్కలు మరుగుతాయి అన్నట్లు ఉంది. ఖచ్చితంగా దీని మీద ఈ కుక్కలకు బుద్ధి చెప్పాలంటే ప్రతి ఒక్క టీడీపీ కార్యకర్త ముందుకు రావాలి. ప్రతి ఒక్కరూ కూడా పిలుపునివ్వాలి. ప్రతి ఒక్కరూ కూడా కేసులు ఫైల్ చేయాలి. ఎందుకంటే కేసు పెట్టాలి. ఇట్లాంటి పిచ్చివాగుడు వాగకుండా, మహిళల పట్ల ఇంత అగౌరవంగా మాట్లాడకుండా, ఇప్పుడు అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి గారి మీద ఈ విధంగా మాట్లాడుతుంటే మరి ఎందుకు లైట్ తీసుకుంటున్నారు, ఎందుకు ఊరుకుంటున్నారు, ఎందుకు ఉపేక్షిస్తున్నారు? కఠినంగా శిక్ష పడితేనే మరొకరు మాట్లాడుకుంటా ఉంటారు అనేది నా అభిప్రాయం. సో ఇంకా చాలా మాట్లాడారు ఈరోజు జరుగుతుంది.
అందుకనే ఢిల్లీకి నారా లోకేష్ ప్రతిసారి వెళ్ళి మోడీ గారు వీళ్ళందరినీ కలిసి వస్తున్నారు అనేది మీరందరూ చెప్తున్నారు. భవిష్యత్ నాయకుడు అని చెప్పి మీరే ప్రమోట్ చేసుకుంటాం దానికోసం అని చెప్పి అంటున్నారు. ఆ వార్తలన్నీ రాయాలి కదా, ఆ వార్తలన్నీ ఎందుకు రాయను? అంటే భారతం ఇక్కడ సీఎం కుర్చీ కోసం ఒకళ్ళు మాట్లాడుకుంటే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, ఏదో వీళ్ళు చెప్పే స్టోరీ చూసుకుందాం. కానీ కేంద్రానికి పదే పదే వెళ్తున్నాడంటే కేంద్రానికి రాష్ట్రానికి సంబంధం ఏముంటుంది? ఏం మాట్లాడుతున్నాడు అంటే ఏం చెప్తారు? అంటే జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రానికి ఎందుకు వెళ్తాడు అని అంటే ప్రతి ఒక్కరికి తెలిసింది ఏంటి, బయటకు వచ్చి కూడా ఏ సమాధానం చెప్పరు వీళ్ళు పార్టీ కార్యాలయంలో మీటింగ్ పెట్టినా, ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళి వచ్చినా ఏ విషయాలు చెప్పరు. ఎందుకంటే వాళ్ళ సొంత విషయాలు అక్కడ ఉంటాయి కాబట్టి. ఇక్కడ అదే ఉద్దేశంతో అదే ఏదో మేం మాట్లాడుతున్నట్టు పర్సనల్ విషయాలు, కేసుల గురించి మాట్లాడటానికే వెళుతున్నారు అనేది వీళ్ళ ఆలోచన. కానీ ఎందుకు వెళ్ళారు? ఫస్ట్ టైం చూసాం కాఫీ టేబుల్ బుక్, యువగళం పాదయాత్ర, ప్రజల యొక్క వాళ్ళు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు, ఎవరెవరికి ఏ అవసరాలు ఉన్నాయి అవన్నీ కూడా దాంట్లో పొందుపరిచారు. ఎన్ని వేల కిలోమీటర్లు ఈయన పాదయాత్ర చేశారు అవన్నీ. తర్వాత చూసాం ఏదైతే పేరెంట్స్ మీటింగ్ కూడా వీళ్ళకి గిన్నీస్ బుక్ రికార్డు, ఏదైతే వరల్డ్ బుక్ రికార్డు రావటం, మరి యోగాకు సంబంధించి దానికి సంబంధించి రికార్డు రావటం, ఇవన్నీ కూడా ప్రధానమంత్రి మోడీ గారు స్వయంగా దేశవ్యాప్తంగా ఉన్న ఏ రాష్ట్రంలో ఎక్కడా కూడా ఆయన స్వయంగా వెళ్ళలేదు, కానీ ఆంధ్ర రాష్ట్రానికి వచ్చారు. మరి అంత గొప్పగా ప్రాధాన్యత ఇచ్చిన ఆయన దగ్గరకు వెళ్లి కలవటం అనేది మొత్తం దేశంలోని ఈ రోజును చూస్తే ప్రపంచంలోనే భారతదేశంలో రెండో వ్యక్తిగా ఈయన ఆహ్వానం అందుకున్నారు ఆస్ట్రేలియా నుంచి. మరి అంత గొప్పగా ఉండి ప్రధానమంత్రి గారితో ప్రతిసారి భేటీ అవుతుంటే ఇక్కడ బీజేపీ వాళ్ళు కూడా ఒకసారి ఆలోచించాలి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళ మాటల్ని. సో చూద్దామండి, ఇంకా చాలా మాట్లాడాడు గారి గురించి, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యుల గురించి ఏదో ఒక వార్త రాసి మొత్తం టాపిక్ డైవర్ట్ చేయాలి. ఒకటి క్లియర్ గా చెప్తున్నా, మీరు అనుకున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళాడు, జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ రద్దు కాదు. మీరు అన్న అక్రమాస్తుల కేసులు రోజు అని మీరు పెట్టింది అక్రమాస్తులు అనేది అదో తప్పుడు. జగన్ గారు రైట్ రాయల్ గా సంపాదించారు, అడ్వాన్స్ ట్యాక్స్ కట్టారు. మీలాగా 2 ఎకరాల నుంచి రాలా జగన్మోహన్ రెడ్డి గారు, రైట్ రాయల్ గా 2 ఎకరాలు. అయితే ఇక్కడ మనం ఇంకోటి క్లారిటీగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవ్వడు, జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు అవ్వదు అంటున్నాడు. కానీ జగన్మోహన్ రెడ్డి అవినీతి పరుడు కాదు అని చెప్పి మాట్లాడతారు. అంటే ఉన్న కేసులు నిజమే, జరిగిన అవినీతి నిజమే, అన్నీ చెప్పుకుంటూ సో బెయిల్ రద్దు అవ్వదు అని చెప్పేసి అనడానికి సుప్రీంకోర్టు జడ్జా ఏ రకంగా చూడాలంటారు? అతనేంటంటే ఎంత వీళ్ళు 2019 నుంచి 24 వరకు ఏం కోరుకున్నారండి, మేము ఇంకా 20 సంవత్సరాలు పరిపాలన చేస్తాం, ఏదైనా ఏమైనా సరే జగన్మోహన్ రెడ్డి సీఎం గా ఉంటాడు, మేమందరం కూడా ఈ విధంగా రాక్షస పరిపాలన కొనసాగిస్తామని. అదే ధీమాతో ఇప్పుడు మాట్లాడుతున్నాడు. అంటే ఈయన ఇంకా అపోహలో ఆలోచన. జగన్మోహన్ రెడ్డి కళ్ళు మూసుకొని నిద్రపోమ్మంటే ఈయన పగటి కలలకు అంటున్నాడు. కారుమూరి వెంకటరెడ్డి పగటి కళలకు అంటున్నాడని క్లియర్ గా అర్థమవుతుంది. ఖచ్చితంగా ఈయన పగటి కళలు అయితే నెరవేరవు. పగటి కళలు చెప్తారు, ఒరే కళలు కనబాకరా బాబు, ఆ కళలు నెరవేరవని. ఈ రోజున బెయిల్ రద్దవటం ఖాయం, జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళటం ఖాయం, శిక్ష అనుభవించడం ఖాయం. రాష్ట్ర ప్రజలకి న్యాయం జరగటం 100% గ్యారంటీ అనేది ఈ రోజున ప్రజలే వాళ్లే మాట్లాడుకుంటున్న విషయం తెలియట్లేదేమో వెంకటరెడ్డి గారికి. 3 కోట్లు లంచం తీసుకున్నాడు సారా బాట్లింగ్ ప్లాంట్ కోసం. 3 కోట్లు తాజ్ బంజారా, ఆ తాజ్ బంజారా హోటల్ దగ్గర కారు డ్రైవ్ చేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి 3 కోట్లు గోని సంచులో తెచ్చుకున్నాడు. ఏది 1986లో 3 కోట్లు. మరి మీరు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే సీఎం గారికి ఏమవుతాడు? సో ఆ రోజే 3 కోట్లు లంచం తీసుకున్నటువంటి వ్యక్తి తెహల్కా అనేక సందర్భాల్లో చెప్పింది చంద్రబాబు నాయుడు గారి అవినీతి గురించి. ఈ రోజు రిచెస్ట్ సీఎం క్యాబినెట్ మొత్తం క్రిమినల్స్ తో ఉన్నారు సార్. అంటే కారుమూరి వెంకటరెడ్డి గారు తాజ్ బంజారా దగ్గర రోడ్లు ఊడుస్తున్నాడు ఆ టైంలో. అసలు ఆయన వయసు ఎంత, అసలు పుట్టాడా పుట్టలేదా, ఎప్పటి సంగతి అది, ఎవరు చెప్తే ఈయన చెప్తున్నాడు. అంటే 1986 అని చెప్పేసి అంటున్నాడు. మొన్న మధ్యన ఎక్కడో ఒక వీడియో చూస్తున్నప్పుడు దాంట్లో ఈయన వయసు 36, 37 చెప్తున్నాడు. అంటే 1986 అంటే ఇంకా వెంకటరెడ్డి పుట్టినట్టుగా అయితే ఆధారాలు లేవు. వాస్తవానికి మీరు కూడా ఒకసారి క్యాలిక్యులేట్ చేస్తే 1986లో నిజంగా అప్పటికి ఇప్పటికి ఉన్నటువంటి ఒక ఇయర్స్ ఎన్ని అవుతున్నాయి, వెంకటరెడ్డి ఏజ్ ఎంత, ఆ రోజు వెంకటరెడ్డి చూసినట్టు చెప్తున్నటువంటి ఒక స్టోరీని ఎలా చూడాలి, మీరేం చెప్తారు? ఇక్కడ అదేనండి, ఇప్పుడు అతను పుట్టుంటే అతని వయసు ఎంత, పుట్టకపోతే ఎవరు చెప్పారు? మరి చంద్రబాబు నాయుడు గారే స్వయంగా వెళ్ళారని చెప్పి ఈ మాటలన్నీ కట్టు కథలు, పచ్చి అబద్ధాలు, పిచ్చి అబద్ధాలు. వీళ్ళు ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా, ఎన్ని మాటలు అన్నా కూడా మనం ఇంతకుముందు చెప్పినట్లుగానే ఏనుగులు వెళతంటే కుక్కలు మరిగినట్లు మొరగటం తప్పించి ఎన్ని ప్రయత్నాలు చేసినా జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళటం ఎవరు ఆపలేరు. వీళ్ళు ఎలాంటి ఆరోపణలు చేసినా ఇట్లాంటి మళ్ళీ తిరిగి వీళ్లే అవమానింపబడతారు తప్పించి
ఏమి ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ రోజున చూస్తున్నాం అన్ని మాటలంటే ఎందుకు ఈ రోజున ఇన్ని రకాలు రాస్తున్నా కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ఎందుకు కేసు వేయట్లేదు సాక్షి ఛానల్ మీదని. కయ్యానికైనా వియ్యానికైనా సమవుజ్జి ఉండాలి. ఆయన ఒకటే అనుకున్నారు, నాకు రాష్ట్ర ప్రజల భవిష్యత్తు ముఖ్యం, రాష్ట్ర ప్రజల సంక్షేమం ముఖ్యం, వాళ్ళ క్షేమం ముఖ్యం, కాబట్టి ఇట్లాంటివన్నీ కుక్కలు మరిగే వాటిని నేను ఎందుకు పట్టించుకోవాలని. రాజు ఎప్పుడైనా రాజే, కాబట్టి ఆయన చెట్టు కింద ఉండి పరిపాలన చేసిన రాజే. ఈ రోజున రాష్ట్రాన్ని బంగారు ఏదైతే స్వర్ణాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దాలని చూసినా కూడా ఆయన రాజే. కాబట్టి అలాంటి మహారాజుని వీళ్ళు ఎట్లాంటి మాటలన్నా కూడా ఆయనకి ఎటువంటి ఇబ్బంది లేదు. కాబట్టి వీళ్ళు ఎన్నిసార్లు అదే కుక్కలు మొరుగుతాయి అనేటట్లుగానే ఈ రోజున అయితే 2019-24 దాకా ఉన్నాడు కాబట్టి అప్పుడు కూడా అదే పార్టీలో ఉన్నాడుగా వెంకటరెడ్డి. మరి ఎందుకని నిజంగా 3 కోట్లు తీసుకున్నట్టుగా అంత స్పష్టంగా కళ్ళతో చూసినట్టు చెప్తున్నటువంటి వెంకటరెడ్డి ఎందుకని కేసు వేయలేదు చంద్రబాబు నాయుడు గారి మీద? ఏదో అసలుకి సంబంధం లేని కేసులు పెట్టి మళ్ళీ 53 రోజులు ఆయన స్క్వాష్ పిటిషన్లు బయటకు వచ్చేసారు. సో నిజంగా ఇదే కేసు మీద ఎందుకు వేయలేదని చెప్పి ఇప్పుడు కొంతమంది అడుగుతున్నారు. సో మీరు ఏం చెప్తారు? ఇక్కడ ఒకటేనండి, వీళ్ళు మాట్లాడే మాటలకి, వీళ్ళు గతంలో చేసిన పనులకి, ఇప్పుడు మాట్లాడుతున్న మాటలకు సంబంధం లేదు. అక్కడ వాస్తవాలు లేవు, ఆధారాలు లేవు. ఏదో నోటి మాటే కదా, నీటి మూటలాగా మాట్లాడేస్తే అయిపోయా, నీటి మూట కడతాం ఎంతసేపు ఉండిద్ది, అలాంటి మాటలు అనమాట ఇవన్నీ. కాబట్టి ఈయన మాట్లాడే మాటలు నీటి మూటలు అనేది అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి కూడా మాట తప్పను మడని తిప్పనంటే ఆయన మడం ఇప్పుడు ఎన్నిసార్లు వంకరపోయింది అనేది కూడా చూస్తున్నాం. ఆయన కట్టించిన మెడికల్ ఏదైతే హాస్పిటల్స్ కాలేజీలు ఉన్నాయి వాటిలోనే ట్రీట్మెంట్ తీసుకోవాలి. దాంట్లో చదివిన వాళ్ళే ఆయన మెలికలు తిరిగిన మడానికి వైద్యం చేయాలి. మరి అలాంటి పరిస్థితి అనమాట ఈ రోజు వీళ్ళది. సో చూద్దామండి, మొత్తానికి వెంకటరెడ్డికి సంబంధించినటువంటి ఈ యొక్క వ్యాఖ్యల్ని మీరు ఎలా తీసుకుంటారు? యాజ్ అ టీడీపీ కార్యకర్తలుగా ఖచ్చితంగా ప్రతి ఒక్క చోట కేసులు అయితే నమోదు చేయాలని చెప్పి అయితే కోరుతున్నారు. సో మొత్తానికి ఏం జరగబోతుంది అనేది చూద్దాం. మరి నమస్తే. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.